కృష్ణా పుష్కరాల ప్రారంభానికి పట్టుమని పక్షం రోజులు కూడా లేవు. ఇప్పటికే పుష్కర కోలాహలం మొదలైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ బాగున్నా ఏ ఘాట్కు ఎలా వెళ్లాలి, ఎక్కడెక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయి వంటి విషయాలపై యాత్రికులకు చాలా అనుమానాలున్నాయి. వాటన్నింటికీ పరిష్కారమే పుష్కర యాప్. పుష్కరాలకు సంబంధించిన సమస్త సమాచారం అరచేతిలోకి రావాలంటే వెంటనే కృష్ణా పుష్కర 2016 యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే తరువాయి. దీనితో పాటు పుష్కర వెబ్సైట్ను ప్రభుత్వం రూపొందించింది. గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వం కృష్ణా పుష్కరాలకు అంతకు మించిన ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను విరివిగా వినియోగించి పుష్కర భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. ఏ ప్రాంతాల్లో ఘాట్లు ఉన్నాయి, ఏ ఘాట్కు ఎక్కడి నుంచి ఎలా వెళ్లాలి, సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రాలు వివరాలన్నీ ఎక్కడి నుంచైనా తెలుసుకునేలా ప్రత్యేకమైన యాప్ను రూపొందించింది. ఈ యాప్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాల వివరాలు ప్రజలకు ఇట్టే అవగాహన కలిగించేలా రూపొందించారు. కృష్ణానది పరివాహక ప్రాంత పూర్తి సమాచారం ఇందులో చూడొచ్చు. ముఖ్యంగా ప్రత్యేక ఘాట్ల వివరాలు, హోటళ్ల సమాచారం పొందుపరిచారు. పుష్కరాల ఏర్పాట్లు చేస్తున్న అధికారుల వివరాలు, అత్యవసర సేవలు, ఆర్టీసీ, రైల్వే టికెట్ల బుకింగ్ వివరాలు అరచేతిలోకి అందుబాటులోకి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా రోజువారీ పుష్కరాలలో జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. విజయవాడలో ఏర్పాటు చేసిన పుష్కర్ నగర్ వివరాలు, యాత్రికులు ఏ ఘాట్కు ఎలా చేరుకోవాలి అన్న సమాచారాన్ని మొత్తం రూట్ మ్యాప్తో సహా రూపొందించారు. మొత్తం 16 రకాల సేవలను యాప్లో పొందుపరిచారు. పుష్కర ఘాట్ల ప్రత్యేకత, ఘాట్ల చిత్రాలతో సహా లభ్యం కానున్నాయి. యాత్రికులకు పుష్కరాలలో ఎదురయ్యే సమస్యలను యాప్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు, పూజలకు సంబంధించిన వివరాలతో పాటుగా పిండ ప్రదానానికి అవసరమైన ఏర్పాట్లను ఈ యాప్లో రూపొందించారు. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా కృష్ణా పుష్కర 2016 యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతర్జాలంలో కృష్ణాపుష్కరం.ap.gov.in సైట్ ద్వారా పూర్తి వివరాలు